హాయ్ గాయస్, ఈరోజు నాకైనట్టయితే మీకైతే ఎప్పుడు కాకూడదు, మీరైతే ముందే చూసుకోండి. ఏం లేదు గాయస్, మొన్న బ్లాగ్ చేసిన గాయస్ అక్కడ నా టైర్లు అయితే గాలి లేదని. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నేనైతే మంచిర్యాల వెళ్తున్నాను. ఎందుకంటే నాకైతే వెనకాల టైర్ డ్యామేజ్ ఉన్నది. సో నేనైతే పెట్రోల్ కొట్టించిన, ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించిన ఒక 500ది. దాని తర్వాత మా ఫ్రెండ్ కనుక అయితే డ్రైవింగ్ ఇచ్చేసిన ఫ్రెండ్ గారు కూడా ఆర్పిఎం ఇస్తాండి అక్కడ దగ్గరనే. సో ఇక అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం. సో పొంగ అయితే డిస్కస్ చేసినాం. ఎందుకంటే కాగజ్ నగర్ లాగా ఏమైనా నాది చైన్ కూడా ప్రాబ్లం ఉన్నది, చైన్ కూడా చూపిస్తామని. సో కాగజ్ నగర్ వచ్చేసినాం డైరెక్ట్ మేమైతే. సో అక్కడైతే చైన్ చూపించిన నాకైతే అన్న ఏమంటానంటే ఒక గంట సేపు ఆగు నేను చెప్తాను అయితే. సో లాగ్ అయితే దాంతో లేపంటే మేము అంతసేపు అయితే ఉండలేము మేమైతే. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. మీరైతే ఇప్పుడైతే లైక్ అయితే కొట్టండి బ్లాక్ అయితే. మేమైతే స్టార్ట్ అయిపోయినాం, డైరెక్ట్ హైవే మీద వచ్చినాం. హైవే మీద వచ్చినప్పుడు మేము మధ్యలో మళ్ళీ ఆగాలి, ఎందుకంటే టైర్లు అయితే గాలి లేదు. సో మళ్ళీ ఆగినాం మేము, టైర్లు అయితే గాలి లేదని. సో టైర్ చూసినాం, మళ్ళీ గాలిపోయింది. నాకైతే బాగా బాధగా అనిపించింది. సో ఏం చేస్తాం ఇప్పుడు ఎట్లా టైర్ చేంజ్ చేస్తామని డైరెక్ట్ పోయినాం. సో పొంగ మేమైతే వచ్చేసినాం లొకేషన్ కాడ అయితే. సో అన్నకు ఫోన్ చేసినాం, అన్న వచ్చినామని ఇట్లా అన్న ఓపెన్ చేసిండు. అయితే టైర్ కొత్తగా ఇప్పించిండు. టైర్ అయితే మామూలుగా లేదు గైస్, నేనైతే ఫిదా అయిపోయిన టైర్ చూసి అయితే. 190 సెక్షన్ గైస్ నాకైతే, అంటే అన్నతో వేయించిన 190 సెక్షన్. సో టైర్ అయితే మెంటల్ ఎక్కింది నాకైతే. సో అన్న అయితే చెప్తాడు, నాకైతే భయం అనిపించింది అంటే టైర్ వేయంగా. సో ఫైనల్ లుక్ చూడండి గైస్ ఒకసారి వెనక నుండి. మామూలుగా అయితే లేదు గైస్, మొత్తం బండి మొత్తం బల్క్ అయింది. సో ఈరోజు బ్లాగ్ అయితే అంతే గైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.